నానమ్మా వీడేడి గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకున్న చెలోపు మాయమైపోయాడు. ఏడ్రా సాకేతేడి? మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను, ఇలా దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాడు వాడు. ఇంతలో మాయమవుతున్నాడు, అంతలోనే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా నానమ్మా. తాతయ్య రాత్రి జరిగిన దానికి భార్యాభర్తలతో అర్చన చేస్తానన్నాడుగా. పూజ అయిన తర్వాత వీడొక్కడే వెళ్ళి దేవుడి దగ్గర తన కోరికల లిస్టు చదువుతున్నాడేమో. దైవ దర్శనం చేసుకున్నాడు కదా, బుద్ధి మారిందేమో. లేకపోతే రాత్రి మనం చేసిన శబదాలకి మనసు మార్చుకున్నాడేమో. ఒకవేళ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అదే ఆ హారతిని కలవలేదు కదా. వచ్చాక అడుగునానమ్మా, ఏం చెప్తాడో చూద్దాం. వీడెక్కడికెళ్ళి ఉంటాడా అని. దాన్ని పరామర్శించడానికి ఏమైనా వెళ్ళాడేమో. అదేంటి నానమ్మా సడన్ గా అలా అనుమానిస్తున్నావు? రాత్రే కదా, అంతా అమ్మాయి తప్పు, సాకేత్ తప్పేం లేదన్నావు. రాత్రి నేను చూసిన సందర్భంలో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అలా ఉంది కాబట్టి అలా అన్నా. ఇప్పుడు వీడిలా మాయం అవటం చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు ఆ హారతి రాకకి కారణం వీడా, ఆ సంజయ్ అన్న డౌట్ కూడా వస్తుంది. అదటు వాడితోనూ మాట్లాడుతుంది, వీడితోనూ మాట్లాడుతుంది. ఇదంతా ఏదో వింత నాటకంలో ఉందిరా, అందుకే నాకు అనుమానంగా ఉంది. నానమ్మా సాకేత్ వచ్చాక గట్టిగా నిలది. ఎలాగూ నిలదీస్తాన్రా, ఎందుకు వదులుతాను? ఏరా ఎక్కడికెళ్ళావు? గుడి ముందు ఊడ్చి ముగ్గేయడానికి. ఏమిటా తిక్క సమాధానం? నీ తిక్క ప్రశ్నకు తిక్క సమాధానం చెప్పక ఇంకేం చెప్తారు? మగాడన్నాక 1,00,000 పనులుంటాయి. బయటికి వెళ్తే తప్పిపోయే పిల్లాడిని అయినట్టు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావని ఆ ప్రశ్నలేంటి? తప్పిపోతావని కాదు, తప్పుగా పోతావని అమ్మమ్మ గారి భయం. పైగా కొత్తగా మగాణ్ణి అన్న పదం నువ్వే అన్నావు కదా. ఎందుకు అరుస్తావు? అదన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు మగాడి అయ్యావని నువ్వు తప్పదాగినప్పుడే అర్థమైందిరా. పెళ్ళాంతో విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టినప్పుడే నువ్వు మగాడివని అర్థమైంది. మమ్మల్ని కాదని మా మాట లెక్క చేయకుండా ఆ హారతి వెనకాల బొబ్బిలి దాకా పరిగెత్తినప్పుడే అర్థమైందిరా. కానీ నా మనవడనుకుని, చిన్నపిల్లాడనుకుని, మునపటి సాకెత్వం అనుకుని అడిగాన్రా. నాది తిక్క ప్రశ్న అని అన్నాక వీడు నా మనవడు కాదు, నా సాకేత్ రాముడు కాదు, సాకేతే అని అర్థమైంది. ఇప్పుడేంటి? గుడికొచ్చిన దానికి కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావే? ఇంకా నా కొంప మునిగిపోయేదేమిట్రా? తీరం దాటిందిరా. మునిగిపోయినా, వరదొచ్చి కొట్టుకుపోయినా ఏం పర్వాలేదు. రేయ్, నీ కాపురం, నీ సంసారం. నీతో పోటీపడి నీతో పాటు మేమెలాగూ బతకలేమురా, మేం పెద్దవాళ్ళం. నా కళ్ళ ముందే నీ కాపురం కొల్లేరవకుండా కాపాడాలని నా ఆరాటం. సాకేత్, ఈ చేతులతో నిన్నీ గుండెల మీద ఆడించుకుంటూ పెంచాన్రా. ఆ ప్రేమతో ఎక్కడ నీ బతుకు బండలైపోతుందో నన్న ఆరాటంరా. ఆ తాపత్రయంతోనే అడిగాను. నువ్విలా మగాడిపోయిన విషయం తెలియక అడిగానులే. పోరా పో, నీ దాన్న నువ్వు పో, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, పోరా. రేయ్, ఈ తిక్కలది నిన్ను వదిలేస్తే, క్షణం పట్టించుకోకపోతే ఆ భాగీరథి నిన్ను మిఠాయి పొట్లం గద్ద తనుకుపోయినట్టు తనుకుపోతుందిరా. నీ బతుకు చిన్నాభిన్నం చేసి బజార్ను పడేస్తుంది. ఈ తిక్కల దానికి భయపడి ఆగుతుందిరా అది. నువ్వు బతికిపోతున్నావు. నేను శ్రద్ధ పెట్టకపోతే రెప్పపాటులో నీ బతుకు మీద దెబ్బ కొడుతుందిరా అది. ఏరా,
అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా లేకపోతే నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? మంగమ్మన్రా, పిఠాపురం మంగమ్మని. నిన్ను నా ప్రాణంగా పెంచిన దానిరా. నన్నేం మాయ చేయాలనుకుంటావురా? రేయ్, అది నిన్ను పగబట్టిన పాములా వెంటాడుతుంది. రాత్రి సమయానికి తిక్కల్ది రాకపోతే నీ చెవులకు తాటాకులు కట్టి నీ చేతులతో దాని మెళ్ళో తాడి కట్టించుకునేదిరా. నిన్ను దాని కొంగును కట్టేసుకుని గిర్రున తిప్పుతూ బొబ్బిలి దాకా తీసుకెళ్లేది. అక్కడ ఇందాక నువ్వు అన్నావే గుడి ముందు ఊడ్చి చల్లే పని అని, దాని గొట్ల కొట్టంలో ఆ పని చేయించేది. నీ బతుకు పేడ పురుగైపోయేదిరా. అలా నా మనవడి బతుకు కాకూడదని ఈ తిక్కలు దాని భయం. అందుకే వాకప్ చేశాను. తప్పారా? తిరగరా, నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా. నేనెవరిని నిన్ను అడగడానికి? పోరాపో, నీ దారి నీది, నా దారి నాది. నానమ్మ, వాడేదో పిచ్చి కొత్త పూసాడని నువ్వు బాధపడతావే? అమ్మమ్మ గారు, మీరలా మాట్లాడకండి. మీరు సాకేత్ని వదిలేస్తే అన్యాయం అయిపోయేది అతను ఒక్కడే కాదు, స్వర్ణ కూడా. దాని కడుపులో పెరుగుతున్న మీ ముని మనవడు, మీ వంశాంకురం. అవునమ్మమ్మ గారు, స్వర్ణ మీ మాట మీద మిమ్మల్ని నమ్ముకుని బ్రతుకుతుంది. మీ అండ ఉందని కొండంత ధైర్యంతో ఉంది. స్వర్ణ భయపడాల్సిన పనే ఉంది? నేను మగాణ్ణి అన్నవాడి గురించి మాట్లాడాను గాని స్వర్ణ కడుపులో ఉన్న గుడ్డికి అన్యాయం జరగనిస్తానా? వీడి చపల చిత్త బుద్ధి నాకు తెలీదా? నేను ఉన్నా పోయినా వాడు స్వర్ణని ఏమీ అనకుండా దాని మీద ఈగ వాలనివ్వకుండా పకడ్బందీగా చేసిపోతాను. చీపో అంది, మళ్ళీ వీడి చుట్టేందుకు ప్రదక్షిణాలు చేస్తుంది. ఆ రోజు మనం బొబ్బిలి వెళ్ళినప్పుడు ఆ భాగీరథి గారు స్టేజ్ దిగి వెళ్ళిపో అన్నారు కదా. మళ్ళీ ఈ హారతి వేషాలేంటి నానమ్మా? నాటకాలు, దొంగ నాటకాలు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకం తన చూడలేదనుకుని వెరితలలిపోతుంది. వీడు మన ప్రయాణానికి ముందంత రెచ్చిపోయి సీతని గురించి అంత పిచ్చిగా వాగింది ఆ హారతిచ్చిన సమాచారంతోనే. వీడు పిచ్చివాడైపోయి జనం పిచ్చివాళ్ళనుకుంటున్నాడు. పెళ్ళాన్ని పిచ్చిదాన్ని చేసి ప్రపంచం మొత్తాన్ని పిచ్చివాళ్ళని చేశాననుకుంటున్నాడు. బయట గెలవలేని వాళ్ళు పెళ్ళాన్ని కొట్టి సంబరపడిపోతుంటారే, అలాంటి రకం వీడు. వీడతి తెలివితేటలు ఈ మంగమ్మకి తెలియవనుకుంటున్నాడు. వాడి తప్పు కప్పిపుచ్చుకోవడానికి అస్తమానం అవతల వాళ్ళని తప్పుడు వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మోసం చేద్దామనుకుంటున్నాడు. అబద్ధం. నోర్మై! ఏదిరా అబద్ధం? నీ కోపం ఎందుకో నీ చిరాకెందుకో తెలుసుకోలేని పిచ్చిదాన్ని అనుకుంటున్నావంట్రా? నేను పిఠాపురం మంగతాయార్నిరా. నిన్న జరిగిందేమిటో, ఈవేళ జరుగుతున్నదేమిటో, రేపు జరగబోయేదేమిటో కూడా నాకు తెలుసురా. కుంటిది కుర్చీలో కూర్చునేది దీనికేం తెలుసని అనుకుంటున్నావా? చివరికి నా కాళ్ల మీద పడి బోరున ఏడవలసిందేరా. నన్ను తిక్క ప్రశ్నలేమిటి అన్నాడంటే వీడెంత తిక్క మనసుతో ఉన్నాడో నాకు అర్థమైపోయింది. రాత్రి ఆ హారతి పెళ్లి సంజయ్తో చేస్తామని సవాలు చేశాం కదా, అది వీడి ఆవేశానికి కారణం. పొద్దున్నే లేచి దానికి హామీ ఇవ్వడానికి వెళ్ళావా? నో, నీగా నువ్వేదో ఊహించుకొని నా మీద నిందలేస్తున్నావు. నేనే హారతిని కలవడానికి వెళ్ళలేదు. రేయ్,
చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు, ఆడిన అబద్ధం నిజం చేయడానికి ఇంకో అబద్ధం ఆడద్దురా. రేయ్, గొర్రెల గోత్రాలు కాపలాదారు కెరుక అన్నట్టు నీ బుద్ధి నాకు తెలుసురా. నువ్వెవరినైనా నమ్మించగలవేమో కాని నన్ను నమ్మించలేవురా. నువ్వేమిటో అదేమిటో మీరిద్దరూ కలిసి ఏమేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసురా. ఏం తెలుసు? ఏం తెలుసు? నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు? ఏదో ఓ రాయేసి నన్ను భయపెట్టాలని, చెయ్యని దాన్ని చేసినట్టు నా మీద తప్పు రుద్దాలని చూడకు. Shut up! చెయ్యని తప్పుని చేసినట్టు అయిన వాడి మీద నిందలు వేసింది నువ్వురా. కాని వాటిని ఆపాదించింది నువ్వు. మళ్ళీ ఎందుకు వెంట పడుతుందని రఘురాం అడిగాడు. అలాగే నిన్న స్వర్ణ కూడా అంది. ఎందుకు ఇలా నీ వెంట పడుతుందో, ఇలా నిన్ను బలవంతం చేసే బలం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. ఇన్ని రోజులు దాన్ని ఎలా వదిలించాలి, నీ దెయ్యం ఎలా దించాలి అని ఆలోచించాను. దానికి సమాధానం రాలేదు. నాలా మళ్ళీ నా మనవరాలు సీత ఆలోచించింది. అదే కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకే అక్కడ ఆ బొబ్బిలిలో నిశ్చితార్థం సమయంలో వాళ్ళు నీతో ఏమన్నది, మాకు వినపడేలా నీతో ఏమన్నది నేను చెప్పనా? చెప్పండి అమ్మమ్మ గారు. ఈయన సంగతి, వాళ్ళ బుద్ధి ఏంటో తెలియాలి. ఏమన్నారు? మనం స్వర్ణకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు, జైలుకు పంపిస్తా అన్నావు. వీడు స్వర్ణే విడాకులకు అంగీకరించి సంతకాలు పెట్టింది అన్నాడు. మనం వీడియో చూపిస్తాం అన్నాం. ఆ భాగీరథి ఆ బొబ్బిలిలో తన పరువు గంగ పాలవుతుందని భయపడి పో సాకేత్ పో అంటూనే, అంతా తెలిసినవాడు ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఎలా? సమయం సందర్భం బట్టి నడవడం తెలుసుకోవాలి. ప్రేమలో పడొచ్చు గాని బ్రతుకులో బోర్లా పడకూడదు. స్థానం, అధికారం సర్వం కోల్పోతే తిరిగి దక్కించుకోవడం అంత తేలికైన పని కాదు. మనం పైచేయిగా ఉండాలంటే పెత్తనం మన చేతిలో ఉండాలి. అది చేజారిపోతే అవతల వాళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. నేను సాకేతిని నిన్ను వదిలి వెళ్ళమంటలేదు. తనకు దక్కాల్సినవి దక్కించుకోవడానికి వెళ్ళమంటున్నాను. అసలు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏదైనా హారతి తర్వాతే. తర్వాతైనా తను నీకు దక్కాలంటే నువ్వు ఇప్పుడు వెళ్ళాలి. నో, నేను వెళ్ళను. సాకేత్, మా భాగి చెప్పేది నీకు అర్థం కాలేదా? నేను నీకు పర్మనెంట్గా దక్కాలంటే ఇప్పుడు టెంపరీగా వెళ్ళాలి. టెంపర్ తగ్గించుకుని వెళ్ళాలి. తల వంచినట్టే నటించాలి. సాక్ష్యాలు, ఆధారాలు, నామరూపాలేవీ లేకుండా నాశనం చేయాలి. నీ భార్యని మాజీని చేసి రావాలి. తెలివిగా అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా, అసలు పాత వాసనల్ని నీలో పరీక్షించినా కనబడనంతగా మారి వాళ్ళని మాయ చేసి మార్చి రావాలి. అర్థమైంది హారతి, అర్థమైంది. అయితే వెళ్ళు. వాళ్ళకి నువ్వు అర్థం కాకుండా జాగ్రత్త పడు. నీకోసం ఎదురు చూస్తుంటాను. ఆవేశపడకు, ఓకే? ఇంకా నిలబడ్డావే? వెళ్ళు సాకేత్, త్వరగా వెళ్ళు. వెళ్ళమంటుందిగా, వెళ్ళి సాకేత్. వెళ్ళు. వెళ్ళవయ్యా. సరే, వెళ్తాను.
అందుకే వీడు కొత్త నాటకం మొదలు పెట్టాడు. స్వర్ణ మీద లేనిపోని ప్రేమ ఒలకబోశాడు. అది కూడా నాకు తెలుసురా. కానీ నీ ప్రేమ నిజం అవ్వకపోతుందా అని ఆగాను. అది మళ్ళీ అలుసుగా తీసుకున్నాడు. ఆ విషయం అది వీడు ఫోన్ మర్చిపోయాడని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఒక కన్నేసి ఉంచా. వీడు నేను కనిపెట్టలేదని అనుకున్నాడు. అది గ్రహించి సంజయ్ సీతల ఫోటోలు మార్ఫింగ్ చేయించి పంపించింది. అందుకే ఆ విషయం నాకు తెలుసు. స్వర్ణని సాధించడానికి సీతనే తప్పుడు దాన్ని చేయడానికి తెగ ప్రయత్నం చేశాడు. అందుకే అంత రెచ్చిపోయాడు. చివరికి అది లాభం లేదనుకుని అలా తెగబడిపోయింది. సీత గొప్ప పరిష్కారం ఆలోచించింది. దానికి నక్కిళ్ళు పడ్డాయి. వీడికేమో కంగారు మొదలైంది. అందుకే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. చీకొట్టింది. ఆ చిరాకిలా మన మీద చూపిస్తున్నాడు. అంతా పచ్చబద్ధం. కాదు, నానమ్మ చెప్పేది 100% కరెక్ట్. నువ్వు ఆ హారత్తో టచ్లో ఉన్నావు. నేను మిమ్మల్ని హాస్పిటల్లో చూశాను. నేను హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను. తను అనుకోకుండా వచ్చింది. అయినా నువ్వు వచ్చావుగా అక్కడికి. ఆ విషయం అప్పుడే చెప్పాగా. కావాలని ఇప్పుడు సందు దొరికిందని నన్ను తప్పుడోడిని చేసే అవకాశం తీసుకుంటున్నాడు. రాణి, వాడి మాటలు నమ్మొద్దు. అనవసరంగా అవతల వాళ్ల మీద నిందలు వేసే పని మేమెప్పుడు చేయం. మాకు ఆ అవసరం కూడా లేదు. అంటే నేను చేస్తానా? ఆ విషయం మాకు తెలుసురా. అమ్మమ్మ గారు, ఆ హారతి నంబర్ని తన ఫోన్లో మేనేజర్ అని ఫీడ్ చేశాడు. నువ్వు ఎక్కువ చేయకు. తమరే ఎక్కువ చేస్తున్నారు. ఏమన్నా అనుకోండి, ఆ హారత్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది అబద్ధం. కథలల్లి చెప్తున్నావు. సరేరా, నానమ్మ కథలే అల్లుతుంది. నువ్వు నికార్సైన వాడివైతే, నీలో నిజాయితీ ఉంటే, నీకు వీళ్ళకి మధ్య ఏ సంబంధం లేకపోతే తిన్నగా ఉండరా. స్వర్ణ మీద నీ ప్రేమ నిజమని నిరూపించు. పెళ్ళం మీద ప్రేమ నిజమో అబద్ధమో అని ఏ మొగుడికైనా ఇలా పరీక్షలు పెడతారా? వీడిని అలాగే నిరూపించుకోమని చూద్దాం. రై, వాడు ఆ విషయం ఎప్పుడో నిరూపించుకున్నాడ్రా. సంజయ్ సీత కలిసి ఉన్న ఫోటోలు చూసినప్పుడే నేను ఈ ఫోటోలు నమ్మను, నా సీత నిప్పో అని అప్పుడే నిరూపించుకున్నాడు. నిన్ను నిరూపించుకోమంటే మమ్మల్ని నిరూపించుకోమంటావే? నీలా రఘురాం ఎవరి వెనకాల పడ్డం లేదు. ఎవరు రఘురాం వెనకాల పడ్డం లేదు. పరాయి వాళ్లను వాళ్లతో తిరుగుతుంది, వీళ్లతో తిరుగుతుంది అని అండం లేదు. నిన్ను నీ నిజాయితీ నిరూపించుకోమంటుంటే అవతలి వాళ్ల మీద బురద చల్లి అది కడుక్కొని చూపించమంటావే? చూడు సాకేత్, అది నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా మీ ఇద్దరు పెళ్లి జరగటం, ఈ జన్మలో కలిసి ఉండడం జరగని పని. అసలు నాకు అలాంటి ఆలోచనే లేదు. అబాండాలు వేస్తున్నారు. నేనేం హారతి వెంట పట్టడం లేదు. తనే నా వెంట పడుతోంది. శూర్పణఖ రాముడి కోసం వస్తే లక్ష్మణుడి చేత ముక్కు చెవులు కోయించాడు. నువ్వు నికార్సైన వాడివే అయితే ఎప్పుడో మాకు చెప్పి దాన్ని బదిలించు గ్రాని అని అమ్మమ్మ గారిని అడిగేవాడివి. అందులోనే తెలుస్తుంది నీ మనసేంటో, నీ మనసులో ఏముందో బాగా అర్థమైపోతుంది. ఏయ్, అరేరే, వదిలి గారు అన్న పిలిపి ఏమైపోయిందిరా? వాణ్ణి అన్నయ్య అని పిలిచావే, మానేసావా? ఏ ఒరే అరే అని అది పిలవమందా? రేయ్, ఇదే నీకు ఆఖరి అవకాశం.
తప్పు సరిదిద్దుకో. నువ్వు ఆ ఛాయలకు వెళ్ళద్దు. కాదని తిరిగినా ఆ హారతి పెళ్లి వీళ్ళు చేసిన తర్వాత అటు తొంగి చూస్తే వాళ్ళు తరిమేస్తారు. అప్పుడిక్కడ తలుపులు మూసేస్తాను. జాగ్రత్త.